జీవితంలోని ప్రతి దశలో సుఖం లేదా దుఃఖం ఏదో ఒకటి వ్యక్తిని ఎల్లప్పుడూ అంటిపెట్టుకునే ఉంటాయి. కానీ దుఃఖం కలిగితే ఎదుటివారిని నిందించటం, సుఖం పొందితే తనను తాను మెచ్చుకోవటం లేదా తన కృషి ఫలితమే అని చాటింపు వేసుకోవటం సాధారణంగా ప్రతి వ్యక్తి అనుసరించే విధానం ఇదే. ఒకసారి బాధను, మరోసారి ఆనందాన్ని, లేదా ఒకసారి కష్టాన్ని, మరోసారి సుఖాన్ని పొందుతూ ఎల్లప్పుడూ మీ జీవన స్థితిగతులకు వేరొకరిని కారణంగా చూపే పరిస్థితి ఎంతకాలం? ఈ పరిస్థితి నుంచి మీరు బయటపడితేనే జీవితంలో మీరొక స్థిరమైన వ్యక్తిత్వంతో ఎలాంటి బాహ్య పరిస్థితులకు లొంగని స్వతంత్ర శక్తిగా ఎదగగలుగుతారు. ఎల్లప్పుడూ మీ జీవితాన్ని అనంతమైన ఆనందంతో, సంపూర్ణ చైతన్యంతో విజయ పథంలో నడిపించాలి అనుకుంటే ముందుగా మీ లోపల దాగి ఉన్న అద్భుత శక్తిని తెలుసుకోవాలి. మీరు గనుక ఆ అద్భుత శక్తిని తెలుసుకొని అనుభవంలోకి తెచ్చుకొని ఆచరణలో పెడితే ధైర్యవంతమైన మానసిక స్థితిని, శక్తివంతమైన శారీరక స్థితిని సొంతం చేసుకోవచ్చు. మీరు మీలోని అపారమైన శక్తిని మేల్కొలిపి అద్భుత శక్తిని చైతన్యపరిచి జీవితంలోని సర్వప్రాప్తులను సొంతం చేసుకోవాలి అనుకుంటే నేనిక్కడ కొన్ని మాటలు చెప్పదలుచుకున్నాను. అవేమిటంటే, ఇప్పుడు మీరు ఉన్న మీ ప్రస్తుత జీవితానికి వేరొకరు ఎవరో కారణం అనే భ్రమ నుంచి మీరు బయటపడాలి. మీ ప్రస్తుత పరిస్థితికి ఇతరులను నిందించినంత కాలం మీలో బలహీనతలు, నిరాశ ఇంకా పెరిగి వైఫల్యాలు నీడలాగా వెంటాడుతూనే ఉంటాయి. ఈ లోతైన విషయాన్ని మీరు ఇప్పుడు అంగీకరించాలి. అద్వితీయమైన విజయాలను, అపారమైన ధీర శక్తిని పొందాలి అని ఆశించే ప్రతి వ్యక్తికి నేను చెప్పే సూత్రం ఇదే. మీ ప్రస్తుత పరిస్థితికి ఇప్పటి వరకు నిజంగానే ఇంకొకరు కారణం అయినా సరే ఏమాత్రం నిరాశ చెందకండి. ఎవ్వరిని నిందించకండి. ఎందుకంటే ఇప్పటికే జరిగిపోయిన ఒక దుస్థితికి అదనంగా నిరాశపడటం, ఇతరులను నిందించటం అంటే ఒకరు మిమ్మల్ని బురదలోకి నెట్టితే అదే బురదలో మీ బలహీనత వల్ల మరింత కూరుకుపోవటం అది విఘ్నత అనిపించుకుంటుందా? మీలోని శక్తిని మీరు మేల్కొల్పి మీ మానసిక శక్తిని, శారీరక శక్తిని చైతన్యపరిచి పరిస్థితి నుంచి బయటపడాలి. కాబట్టి మీలోని శక్తిని నమ్మితేనే మీరు గట్టెక్కుతారు అనేది మీరు గ్రహించాలి. అంతేకాని మీలోని బలహీనతకు ఇంకొకరిని నిందించటం వల్ల మీరు అభివృద్ధి పథంలో ఎన్నడూ అడుగు పెట్టలేరు. ఎందుకంటే ఒక బలహీనత నుంచి బయటపడాలని మరో బలహీనతను ఆధారం చేసుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే అవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది ఒక్కటే దివ్య మంత్రం. దీన్ని మీరు మనస్సులోని మూల మూలల నాటుకుపోనివ్వండి. అదేమిటంటే, మీకు మీరే ఇలా మనస్సులో అనుకోండి, నా ప్రస్తుత పరిస్థితికి పూర్తి బాధ్యత నాదే, నా ప్రస్తుత పరిస్థితికి పూర్తి బాధ్యత నాదే అని అనేకసార్లు మీలో మీరు చెప్పుకోండి. నా ప్రస్తుత పరిస్థితికి పూర్తి బాధ్యత నాదే అని మీ మనస్సు అంగీకరించిన తర్వాత ఇక ప్రపంచం మీకు కొత్తగా పరిచయం అవుతుంది. మీరు నిందించటానికి, మీరు వేలెత్తి చూపటానికి ఎవరు కనపడరు. సరిగ్గా ఈ దశలోనే మీ లోపల దాగి ఉన్న అసలైన అద్భుత శక్తి మేల్కొనేందుకు చక్కని వాతావరణం మీ లోపల తయారైపోతుంది. ఈ దశలోనే మీరు మీ శక్తిని చైతన్యపరిచేందుకు కొన్ని మహత్తరమైన వాక్యాలను మనస్సులో స్మరించుకోవాలి. అవేమిటంటే, నా జీవితాన్ని అత్యున్నతంగా మలుచుకునేందుకు పూర్తి బాధ్యతను నేను తీసుకున్నాను. నా శక్తిని అద్వితీయంగా పెంచుకునేందుకు నన్ను నేనే బాధ్యుణ్ణి చేసుకుంటున్నాను. నేను కోరుకున్నది పొందేందుకు సర్వశక్తులను నాకు నేనుగా నాలో నేనే సమకూర్చుకుంటున్నాను.
నాలోని సంపూర్ణ శక్తుల వికాసానికి నాకు నేనే మనసారా స్వాగతం పలుకుతున్నాను. నా జీవితం ఇప్పుడు నా నియంత్రణలో, నా శక్తి చైతన్యంలో ముందుకు సాగిపోతుంది. ఇలాంటి వాక్యాలు కొన్ని మీలో మీరు మనస్ఫూర్తిగా స్మరించుకుంటే మీ మనస్సు, మీ శరీరం ఈ వాక్యాల్లో ఉన్న స్ఫూర్తిని, శక్తిని దివ్య చైతన్య తరంగాలుగా మార్చి సరికొత్త దిశలో జీవితాన్ని ప్రకాశవంతంగా నడిపిస్తాయి. ఈ విధంగా మొత్తం మొదటి దశలోనేమో మీ జీవిత పరిస్థితులకు, ప్రపంచంలోని కారణాలను వదిలేయటం, దీనివల్ల మీలోని శక్తి స్వేచ్ఛగా ఎదిగేందుకు మీకు మీరే అవకాశాన్ని కల్పించినట్లయింది. రెండో దశలో మిమ్మల్ని మీరు చైతన్యపరుచుకునేలా స్ఫూర్తి మంత్రాలను స్మరించుకోవటం వల్ల మీలో మేల్కొన్న శక్తికి, చైతన్యానికి సరైన సక్రమమైన మార్గదర్శనం కల్పించినట్లవుతుంది. ఈ రకమైన విధానం ద్వారా మీలోని అద్భుత శక్తిని గుర్తించటం, ఆ అద్భుత శక్తిని చైతన్యపరచటం, ఈ రెండిటి వల్ల మీలో మీరే నిరంతర విజయ పథాన నడిపించే అఖండమైన ఆనందమైన జీవన విధానాన్ని మీకు మీరే నిర్మించుకున్నట్లు అవుతుంది. ఇక్కడ ఈ సందర్భంలో నేను ఒక్క మాట ముఖ్యంగా మీకు చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే, మీరు మీ బాధ్యతంతా మీ భుజస్కంధాలపైకి తీసుకున్నాను, మీ బాధ్యత మీ భుజస్కంధాలపైనే ఉంది అన్న భావం మీలో కలిగినప్పుడు మీరు పరిపూర్ణ శక్తితో, సంపూర్ణ మనస్ఫూర్తితో కార్యాన్ని నిర్వర్తించగలుగుతారు. అది ఎలాగంటే, ఒక చిన్న ప్రశ్న ద్వారా మీకు ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకి మిమ్మల్ని ఒక చోట నిలబెట్టి ఒక పసిబిడ్డను మీ చేతిలో పెట్టామనుకోండి. ఆ పసిబిడ్డ ప్రాణాన్ని మీకు బాధ్యతగా అప్పగిస్తే అప్పుడు మీరెలా ప్రవర్తిస్తారు? ఖచ్చితంగా మీ ప్రవర్తన అప్పటికప్పుడే మారిపోతుంది అని నేను పందెం వేసి చెప్పగలను. అప్పటికప్పుడే తాత్కాలికంగా మీ జీవితం మారినట్లు అనిపిస్తుంది. మీ భయాలు, మీ బలహీనతలు మటుమాయమై మీలోని అత్యున్నత శక్తి, మీలోని అత్యున్నత సమర్థత అన్నీ అప్పుడే బయటకొచ్చి కార్యరూపంలో ప్రదర్శితమవుతాయి అని నేను చెప్పగలను. ఎందుకంటే భారం అంతా మనస్సు మీద పడ్డప్పుడు మానసిక శక్తి చైతన్యవంతమై బయటికొచ్చి సంపూర్ణమైన కార్యరూపంలో ప్రదర్శితమవుతుంది అనేది వేదాల్లో నిరూపితమైనటువంటి సత్యం. మీ జీవితం యొక్క సంపూర్ణ బాధ్యతను మీరే మోస్తున్నారు అన్న భావన మీ మనస్సులో గాఢంగా కలిగినప్పుడు మీ లోపల దాగి ఉన్న అంతర్గత శక్తులన్నీ పూర్తి చైతన్యాన్ని పొంది ఆ శక్తులే మీ జీవితాన్ని సుస్థిరమైన ఆనందాల మార్గంలో తప్పకుండా నిరంతరం ముందుకు